హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ సుంగ్రా. వెల్కమ్ టు రియల్ సోల్జర్. కోబ్రా యొక్క ప్లేసిప్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆ ప్లేసిప్ కన్నా ముందు మన వీడియోలు ఒకసారి చెక్ చేయండి. ఫోర్స్లోకి రావాలి అనుకుంటే మీకు ఇది పర్ఫెక్ట్ ఛానల్ అనమాట. అప్డేట్ అనేది ఒక రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు డ్యూటీకి దూరం, కానీ పర్ఫెక్ట్గా అప్డేట్ వస్తుంది. తర్వాత షార్ట్ వీడియోస్ చెక్ చేస్తే, మన షార్ట్స్ అనేది చెక్ చేస్తే డ్యూటీ లొకేషన్, జంగల్ ఏరియా లేకపోతే క్యాంప్, ఎలాంటి లొకేషన్లో ఉండి మనం డ్యూటీలు చేస్తాం అనేది మీకు 100% ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది 205 కోబ్రా బెటాలియన్ సిఆర్పిఎఫ్ గయా బీహార్. నిన్న నేను 205 అనేది జార్ఖండ్లో ఉందని చెప్పాను. సారీ, రాంగ్ ఇన్ఫర్మేషన్. 206 జార్ఖండ్లో ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది డిసెంబర్ 2024 అనేది పేసిప్. ఇక్కడ చూసాను, నీకు భూతద్దం పెట్టాను కదా, ఇక్కడ చూడండి, డిసెంబర్ 24 లెవెల్ 3 అనమాట, అంటే ఒక కానిస్టేబుల్ది. ఇక్కడ చూస్తే మీకు ఒకదాని తర్వాత ఒకటి అర్థమైపోద్ది నీట్గా. ఈ లెవెల్లోని ఫోర్స్ నెంబరు ఇవన్నీ చూస్తే, ఫోర్స్ నెంబరు, నేము, ర్యాంకు, ఇవన్నీ డీటెయిల్స్ అనమాట. ఈ లెవెల్ ఇవన్నీ యాడ్ చేశాను. ఆ అబ్బాయికి ఏం ఇబ్బంది అవ్వకూడదు, మనకు కూడా ఏం ఇబ్బంది అవ్వకూడదని, ఏ బ్యాంక్లోని ఎంత పడుతుంది అనేది కూడా ఓవరాల్గా అంతా. ఇక్కడ అబ్బాయి మొబైల్ నెంబరు, పాన్ కార్డు డీటెయిల్స్, యూనిట్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ అనేది ఇక్కడ ఇచ్చాడనమాట. ఈ లాస్ట్లో ఎస్ఏఎఫ్ సెక్యూరిటీ ఫోర్సు సంథింగ్. అమౌంట్ ఎంత అంటే బేసిక్ పే అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే బేసిక్ పే ఇచ్చారు కదా, ఇది మామూలుగా స్టార్టింగ్ వచ్చేసి 21,700తో స్టార్ట్ అవుతుంది. వీళ్ళు డైరెక్ట్గా మాతోటే భర్తీ అయ్యారు వీళ్ళు. కాకపోతే వీళ్ళు డైరెక్ట్గా పోస్టింగ్ మాకు ఎక్కడైతే వచ్చిందో, మాకు నార్మల్గా సిఆర్పిఎఫ్ క్యాంప్లో వచ్చింది, వాళ్ళకేమో డైరెక్ట్గా కోబ్రా బెటాలియన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. గ్రేడ్ పే 0, పర్సను ఇవన్నీ సపరేట్గా వాళ్ళ ఎలవెన్స్ అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే రేషన్ ఎలవెన్స్ 4,425 రూపాయలు. ఒక్క 1 డేకి ఎంత అని అంటే పర్సన్కి ఇస్తారు. అది మీరు ఇంటి దగ్గర ఉంటే ఈ డబ్బులు అనేది మీకు మిగులుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక నెల రోజులు సెలవు పెట్టుకొని ఇంటికి వెళ్ళాను అనుకోండి, మనకి రేషన్ ఎలవెన్స్ అయితే పక్కా ఇచ్చేస్తాడు. అప్పుడు ఈ 4,425 రూపాయలు మనకి ఎక్స్ట్రా మిగులుతాయి అనమాట. అదే ఇక్కడ ఉంటే ఈ రేషన్ ఎలవెన్స్ని మన దగ్గర ముందు మన అకౌంట్లో పడిన తర్వాత మనం తీసుకొని, ఎవరైతే మెస్ కమ్మంటారో ప్రతి నెల ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటాడనమాట, అతనికి మన బై హ్యాండ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే కోబ్రా ఎలవెన్స్ అని ఇచ్చి 21,625 రూపాయలు ఉందన్నమాట. ఈ కోబ్రా ఎలవెన్స్ అనేది వీళ్ళకి వస్తుంది. మీరు ఆ కింద చూసినట్లయితే రిస్క్ ఎలవెన్స్ అని ఉన్నది, అది 0 అనమాట. సిఆర్పిఎఫ్కి దీనికి ఇది ఒక్కటే తేడా. సిఆర్పిఎఫ్కి ఏముంటుందంటే కోబ్రా అలవెన్స్ దగ్గర 0 ఉంటుంది. అదే రిస్క్ అలవెన్స్ ఉన్న ప్లేస్ దగ్గర మనకి సిఆర్పిఎఫ్కి 21,625 రూపాయలు వస్తుంది. ఇద్దరికి సేమ్ అనమాట. వీళ్ళకి రిస్క్ అలవెన్స్ లేకుండా డైరెక్ట్గా కోబ్రా అలవెన్స్ అని వేస్తున్నారనమాట. ఒకప్పుడు రిస్క్ అలవెన్స్ ఓన్లీ కోబ్రా వాళ్ళకి మాత్రమే ఉండి అనమాట, ఇంత ఎక్కువ ఉండేది కాదు. కోబ్రాకి వెళ్ళడానికి అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించేవారు. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ 2,380 రూపాయలు అయిపోయింది. డేర్నెస్ ఎలవెన్స్ అంటే మనకి ఎంతైతే శాలరీ వస్తుందో అందులో ఆఫ్ అనేది డేర్నెస్ ఎలవెన్స్ వస్తుంది అనమాట, 50%. ఓకేనా. ఇక్కడ టీపీటీ చూసినట్లయితే నిన్న మీకు చెప్పాను 2,754 రూపాయలు. ఇది ఒక్కటే సిఆర్పిఎఫ్కి కోబ్రాకి మధ్య తేడా అనమాట. ఎవరైతే కోబ్రాలో ఉన్నారో, అంటే 10 బెటాలియన్లో కోబ్రాలో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ టీపీటీ అనేది దొరుకుతుంది అనమాట. నార్మల్గా సిఆర్పిఎఫ్లోని ఎక్కడైనా జీసీలు, గ్రూప్ సెంటర్లో అటు వర్క్ చేసినప్పుడు మాత్రమే మనకు దొరుకుతుంది అనమాట. కోబ్రాలోకి వెళ్ళాలంటే పక్కా సిఆర్పిఎఫ్ నుండే ఉండాలి. ఓన్లీ సిఆర్పిఎఫ్ కంటే కోబ్రా ఉంది. కోబ్రాలో 10 బెటాలియన్లు అయితే ఉన్నాయి, ఆల్రెడీ నేను చెప్పాను. దాని ఒక ట్రైనింగ్ సెంటర్లో నేను రాంగ్ చెప్పాను. ఒకటి కర్ణాటకలోని, రెండోదేమో ఒడిశాలో ఉందని ఒక కోబ్రా పర్సన్ మనకి కింద కామెంట్ చేసి చెప్పడం జరిగింది. చాలా థ్యాంక్స్. తప్పు అని ఒప్పుకోవడంలో తప్పేం లేదు. అదనమాట. మీరు ఇంకా అక్కడ చూసినట్లయితే ఇంకా పక్కనే ట్యూషన్ ఫీజు, పిల్లలు ఎవరైతే 2 పిల్లలు ఉంటారో వాళ్ళకి ఇందులోని ట్యూషన్ ఫీజు ఉంటుంది అనమాట. మీ పిల్లడు హాస్టల్లో చదువుకుని ఉంటే మినిమం 80,000, 84,000 ఎంత వస్తుంది. అదే మీరు డైరెక్ట్గా ఏదైనా ప్రైవేట్ కాలేజీల్లోని, స్కూల్లోని ఎక్కడైనా చేయించుకుంటే 27,000 ఒక సంవత్సరానికి అయితే దొరకడం జరుగుతుంది. ఇప్పుడు 30,000 అయింది దగ్గర. బేసిక్గా మెడికల్ అలవెన్సు, ట్రైనింగ్ అలవెన్సు, డిప్యుటేషను. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ ఆర్ఏఎఫ్ అలవెన్స్ అని ఉంది. ఆర్ఏఎఫ్ అంటే ఇది బ్లూ ఆర్మీ. మనం చూసినట్లయితే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అనమాట. ఎవరైతే ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్లో ఉంటారో వాళ్ళు ఢిల్లీ, బెంగళూరు, మన హైదరాబాదు, ఇలాగా డిఫరెంట్ బెటాలియన్లు ఉంటాయి. ఫ్యామిలీ పెట్టుకోవడానికి బాగుంటుంది. మీరు ఆర్ఏఎఫ్ అని కొడితే మీకు వస్తుంది అనమాట, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు. ఓన్లీ వాళ్ళు ఎక్కడైనా ఆందోళన అంటే తిరుగుబాటు, ఏదైనా అల్లర్లు
ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయడానికి వీళ్ళు ఉంటారనమాట. అదర్ అలవెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో డ్యూ ఉండిపోయింది, లాస్ట్ ఇయర్ ఎప్పుడో రావాల్సింది, డ్యూ ఉండిపోయింది. ఒక 4 నెలలు మీ శాలరీ పెంచి 4 నెలలు ముందే పెంచాడు, కానీ ఇప్పుడు దాకా మీకు అది రాలేదు. ఒకసారి పెంచినప్పుడు ఈ అదర్ అలవెన్స్లో యాడ్ అయ్యి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ చూపిస్తుంది. ఇంకా డిఏ, టీపీటీ, ఏరియర్స్ అంటే పాతి ఏమైనా ఉండిపోతే మీకు ఇక్కడ ఎయిర్ కటింగ్ చూసినట్లయితే లాస్ట్ అప్పుడు మనకి 45 రూపీస్ ఉండేది అనమాట. ఇప్పుడు అది పెరిగింది. తర్వాత సోపు, టాయిలెట్ సోపు ఎలవెన్స్ 56 రూపాయలు, రమ్ ఎలవెన్స్ 198 రూపాయలు. ఇదనమాట మనకు 168 ఉండేది, ఇప్పుడు పెరిగిందనమాట. ఓవరాల్గా ఇవన్నీ కలుపుకుంటే ఒక కోబ్రా పర్సన్కి గ్రాస్ వచ్చేసి 67,908 రూపాయలు. ఇది కోబ్రా పర్సన్. అదే కోబ్రాలో లేకుండా డైరెక్ట్గా సిఆర్పిఎఫ్ పర్సన్ చూసుకుంటే మనకి 65,000 అంటే 2,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ 2,700 సంథింగ్ ఎంత ఉంది కదా ఆ చిల్లరి, అది అనేది తేడా అనమాట ఇద్దరికి. రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇందులోకి వచ్చేస్తే డిడక్షన్ మనకి ట్యాక్స్ అనేది కట్ అవుద్ది అనమాట. ఇది ట్యాక్స్ కట్ అయ్యేది. ఇన్కమ్ ట్యాక్స్ చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నారో, ఇలాగ 4 నెలలు కట్ అవుద్ది అనమాట. 17,534 రూపాయలు. అంటే ఇది ఇప్పుడు కట్ అవుతుంది, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలలు కట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. న్యూ అయితే ఇంకా కొద్దిగా తక్కువ కట్ అవుద్ది అనమాట. ఇది కట్ అయిన తర్వాత మళ్ళీ మనకి మే, జూన్లోనే మనకి అవకాశం ఇస్తాడు. మనం అది ఫిల్ చేసుకుంటే ఆగస్టులో అనేది మళ్ళీ మనకి రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. ఈ అమౌంట్ అంతా మాకు ఇలాగ హెచ్ఆర్ఈ అని, హౌస్ రెంట్ ఎలవెన్స్ అని వేరేది మనం చూపిస్తే అది అనేది మళ్ళీ మనకి ఆ ఎలవెన్స్ అనేది రిటర్న్ రావడం అనేది జరుగుతుంది. ఇది జీపీఎఫ్ అనమాట. ఏదైతే ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఇప్పుడు కొత్త వాళ్ళకి వచ్చిందో, లాస్ట్ జీపీఎఫ్ అని కట్టది, ఇప్పుడేమో కొత్తది నేషనల్ పెన్షన్ స్కీము, న్యూ పెన్షన్ స్కీము అనేది దానికి కట్ అవుద్ది అనమాట. ఈ డబ్బులే మనకి లాస్ట్లో మనం 22 సంవత్సరాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే భర్తీ అవుతుందో 22 సంవత్సరాల తర్వాత అబ్బాయి పెన్షన్కి ఎలిజిబుల్ అవుతాడు, వాళ్ళకి డబ్బులు అనేది అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే 22 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి అనేది. మళ్ళీ పెన్షన్ ఉందా లేదా అని అడగండి. ఇప్పుడు ఎన్పిఎస్ ఉంది, పాతోళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఉంది, ఓపీఎస్, ఇప్పుడు ఎన్పిఎస్, ఇద్దరికి అదే తేడా. పాతోళ్ళు 21 సంవత్సరం చేస్తే వాళ్ళు పెన్షన్కి ఎలిజిబుల్, కొత్తోళ్ళు 22 సంవత్సరాలు చేస్తే పెన్షన్కి ఎలిజిబుల్. మధ్యలోనే ఏదో వచ్చింది సంథింగ్ మొన్న రీసెంట్గా యూపీఎస్ సంథింగ్, యునైటెడ్ పెన్షన్ సర్వీస్ స్కీమ్, అలాగా దాని బెనిఫిట్ ఏంటంటే మినిమం 25 సంవత్సరాలు చేయాలి. మ్యాక్సిమం 25 సంవత్సరాలు చేస్తే మీకు 60 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. లేదా మీరు 10 సంవత్సరాలు సర్వీస్ చేసి ఆపేస్తే మీకు ఎప్పుడైతే 60 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి అప్పుడు 10 నెలలు 10,000 పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మినిమం సర్వీస్ 10 సంవత్సరాలు అయితే చెయ్యాలన్నమాట. ఇది ఓవరాల్గా ఈ గవర్నమెంట్ డిడక్షన్లు వచ్చేసి 21,000 పోగా మనోడికి ఎంత వచ్చిందంటే 46,000 అనేది అకౌంట్లో పడడం జరిగింది. ఇది అన్ని నెలలు కాదు, జస్ట్ 4 నెలలే. ఆ డబ్బులు కూడా కట్ అయిన డబ్బులు కూడా మళ్ళీ తిరిగి మనోడికి వస్తే మినిమం 64,000 65,000 అనేది ప్రతి నెల క్రెడిట్ అవుద్ది. ఒక 3,000 తీసేయండి, 3,600, 67 నుంచి దగ్గర 64,000 చిల్లరి మన అకౌంట్లో అయితే పడడం జరుగుతుంది అనమాట. ఇది ఓన్లీ మన కోబ్రా పే స్లిప్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఏమైనా తప్పులు ఉంటే ఆ మాత్రం అర్థం చేసుకోండి. వీడియో చెయ్యాలి, 10 మందికి తెలియాలి అన్నది ఒక్కటే మన మెయిన్ ఉద్దేశం అనమాట. నెక్స్ట్ ఎన్ఎస్జీ, స్పెషల్ పారా ఫోర్సు ఇలాంటివన్నీ నేను చేస్తాను. నాకేం అభ్యంతరం లేదు. మినిమం సబ్స్క్రైబ్ చేసి కాస్త ఎక్కువ చూసి మినిమం ఒక లైక్ చేశారనుకోండి, నాకు ఎప్పుడైతే సపోర్ట్ దొరికిందో అప్పుడే నాకు వీడియోలు చేయాలని ఆతృత ఉంటుంది. ఏ విధంగా సంపాదించి నేను చేయడానికి బాగుంటుంది అనమాట. అంతే మీ దగ్గర నుంచి కోరుకునేది. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి. జై హింద్.